హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నా పేరు వెంకట్ అండి. సో ఇది నా ఫస్ట్ బిగ్ బాస్ రివ్యూ అనమాట. సో మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి. సో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. మనకి ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో శేఖర్ భాషా గారు ఎలిమినేట్ అయిపోయారండి. ఇదైతే ఒక బిగ్ షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. ఎవ్వరు ఊహించి ఉండరు. ఆదిత్య ఓం గారు లేకపోతే పృథ్వీరాజ్ ఎలిమినేట్ అవుతారని అందరూ ఊహించారు. బట్ ఇదైతే ఒక అన్ఫేర్ ఎలిమినేషన్ అని చెప్పాలి. టాప్ 5 లో ఉంటారు అనుకున్న కంటెస్టెంట్ ఇలా ఎలిమినేట్ చేయడం అనేది ఒక అన్ఫేర్ అని చెప్పాలి. ఇంకొకటి, నాగార్జున గారు చాలా సీరియస్ అయ్యారు. యష్మిక గౌడ మీద చాలా సీరియస్ అయ్యారు. సోనియా గారి మీద చాలా సీరియస్ అయ్యారు. ఎందుకంటే మీరు కరెక్ట్ గా చేయలేదని చెప్పేసి. మనకి ఇంకొకటి ఏంటంటే, నాగార్జున గారు ఫైనల్ ఒక ట్విస్ట్ చెప్పారు. నెక్స్ట్ వీక్ మీకు ఒక పెద్ద సర్ప్రైజ్ వెయిట్ చేస్తుంది అనేసి. సో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నెక్స్ట్ వీక్ మనకి మళ్ళీ ఎక్స్ కంటెస్టెంట్స్ లాస్ట్ సీజన్ లో ఎవరైతే ఆడారో వాళ్ళందరూ మళ్ళీ రీఎంట్రీ అవుతున్నారండి. శోభశెట్టి గారు వస్తున్నారు అంట, మళ్ళీ మన టేస్టీ తేజ వస్తున్నారు, శుభశ్రీ వస్తున్నారు. సో చాలా మంది ఎక్స్ కంటెస్టెంట్ రావడం వల్ల ఇప్పుడున్న కంటెస్టెంట్లు ఎవరైతే వీక్ అనుకుంటున్నారో సో వాళ్ళందరినీ ఎలిమినేట్ చేస్తున్నారు. టోటల్ గా ఇదైతే ఒక అన్ఫేర్ ఎలిమినేషన్ అని చెప్పాలి. శేఖర్ భాషా గారు ఉన్న రోజులు చాలా బాగా ఆడారు. స్టాండ్ తీసుకోవాల్సిన టైం స్టాండ్ తీసుకున్నారు. తన వంతు కొంచెం కామెడీ కూడా బాగానే జనరేట్ చేశారు. బట్ ఒక సీరియస్ సిచ్యువేషన్స్ లో కూడా కామెడీ చేయడం కరెక్ట్ కాదనేసి ఇలా ఎలిమినేషన్ జరిగిందని నేను అనుకుంటున్నాను. బట్ అక్కడ ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఆదిత్య ఓం గారికి మన పృథ్వీరాజ్ గారి కన్నా ఓట్లు తక్కువ పడ్డాయి ఈ శేఖర్ భాషా గారి కంటే. ఎవ్వరు నమ్మరు. ఎక్కడో మిస్టేక్ చేశారు శేఖర్ భాషా గారు. సో దానివల్లే ఇది ఒక అన్ఫేర్ ఎలిమినేషన్ అనే చెప్పాలి. మన యష్మిక గౌడ ఒక సీరియస్ సిచ్యువేషన్స్ లో కూడా అలా కామెడీ చేయడం అనేది చాలా తప్పని చెప్పాలి. తను పర్సనల్ గా చాలా మంచి క్యారెక్టర్. ప్రేరణ గారు అవ్వచ్చు, యష్మిక గౌడ చాలా మంచి క్యారెక్టర్. బట్ గేమ్ పరంగా చాలా మంది ట్రోల్ చేస్తున్నారు, మరి గలీజ్ గా తిడుతున్నారు, రతిక శోభాశెట్టితో పోలుస్తున్నారు. అదైతే కరెక్ట్ కాదండి. ఇట్స్ అ గేమ్. ఆ గేమ్ లో అలా కంటెంట్ ఇవ్వకపోతే ఇవ్వలేదంటారు, మళ్ళీ ఇస్తే వాళ్ళనే తిడతారు. సో టోటల్ గా యష్మిక కూడా గేమ్ రాంగే. బట్ వాళ్ళ క్యారెక్టర్ ని తిట్టకూడదు. అది ఒక గేమ్ లాగే చూడండి నాకైతే అనిపిస్తుంది. సో టాప్ 5 నాకు అనిపిస్తుంది నిఖిల్ ఉంటాడని అనిపిస్తుంది, విష్ణుప్రియ ఉంటుంది అనిపిస్తుంది, మన మణికంఠ విగ్గు చేసి ఆడిన పర్సన్ కూడా కొంచెం అటు ఇటు ఉన్నాడు, దొంగతనాలు చేస్తున్నాడు. ఒకసారి మంచి క్యారెక్టర్ అనిపిస్తుంది, ఒకసారి చెడ్డ క్యారెక్టర్ అనిపిస్తుంది. టాప్ 5 లో ఉంటాడంటే నాకైతే డౌటే అనిపిస్తుంది. మన వరంగల్ పోరాడు ఒక అబ్బాయి చాలా బాగా ఆడుతున్నాడు, రిడ్డల్ నబ్బెల్ ఏదో పేరుంది. అతనైతే కన్ఫామ్ గా టాప్ 5 లో ఉంటాడని అనిపిస్తుంది. సో మీకు ఎవరు టాప్ 5 లో ఉంటారు? ఈ ఫెయిర్ ఎలిమినేషన్ అన్ఫెయిర్ ఎలిమినేషన్, అసలు శేఖర్ భాష వెళ్ళిపోయింది కరెక్టా కాదా అనేది నా కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.